సో క్లైమేట్ ఎమర్జెన్సీ మనకు ఆల్రెడీ ఉన్నది, గుర్తుపెట్టుకోండి. వీఆర్ నాట్ అవుట్ ఆఫ్ దిస్. ఓకే, ఆల్రెడీ యుఎన్ఏ డిక్లేర్ చేసింది. మనం కూడా ఎవరన్నా హాస్పిటల్లో ఉంటే ఎమర్జెన్సీలో ఉన్నారంటే ఆలోచన చేస్తాం, కిందికి మీదకి ఉన్నాడని అంటాం కదా. సో భూమే కిందికి మీదకి ఉందనేది పాయింట్. ఇప్పుడు అర్థం చేసుకోండి, అర్థమైందా? కోడ్ రెడ్ అనేది కూడా హాస్పిటల్ లాంగ్వేజే, ఇది కూడా వాళ్ళు వాడేదే. ఈ రెండు పదాలు వాడేసారు యుఎన్ వాళ్ళు ఆల్రెడీ. 6th అసెస్మెంట్ రిపోర్ట్ అప్పుడు కూడా చెప్పేసారు క్లియర్గా. ఇది మొన్నటిదే 18 నవంబర్, ఎక్కువ రోజులు కూడా కాలే. 1.5 అన్నము, 2 అసలు రానియొద్దు అన్నాం. వస్తూ వచ్చిందేమో 2 వరకు, కానీ 1.5 వరకు లిమిట్ చేయాలన్నాం గ్లోబల్ వార్మింగ్. కానీ ఆల్రెడీ 2 దాటింది. ఇది హిస్టారిక్ డేట్, గుర్తుపెట్టుకోండి. యుఎన్ చెప్పే 2 డిగ్రీ సెంటీగ్రేడ్ యావరేజ్ దాటొద్దు అన్నదానికి మొన్న 18 నవంబర్ మంచిదైంది. ఈ కాప్ ముందట అయింది. ఇది కాప్ అయినా తెల్లారి ఉంటే మళ్ళీ 1 ఇయర్ పడుతుండే ఆలోచన చేయడానికి. సో అట్లనే కార్బన్ సైకిల్స్ అంటాము, ఇది మీకు అందరికీ తెలుసు. అంటే భూమి మీద కార్బన్ ఎంత అవసరమో ఆక్సిజన్ అంతే అవసరము. ఎందుకంటే ఫస్ట్ చెట్లు పుట్టినాయి కాబట్టి వాటికి కార్బన్ డైఆక్సైడ్ అనేది అవసరం, మీ అందరికీ తెలుసు. కానీ అది అతిగా ఉన్నది, ఏం చేద్దాం? భూమి మీద చెట్లు మళ్ళీ ఎక్కువ ఉండడానికే మనకు భూమి కూడా ఎక్స్ట్రా ఏం లేదు కదా, లిమిటెడ్గా ఉన్నది. సో ఉన్న చెట్లు కూడా కొడుతున్నాము, ఫాజిల్ ఫ్యూయల్ వాడుతున్నాము. సో దెర్ ఆర్ సో మెనీ సైకిల్స్. జనరల్గా చెట్టులో ఏమవుతుందని అంటే తొందరగా అది కార్బన్ తీసుకుంటుంది, మళ్ళీ చెట్టు డీకంపోజ్ అయ్యి 1.5 ఇయర్లో మళ్ళీ అది కార్బన్ డైఆక్సైడ్ గాలికి వస్తుంటుంది ఇండైరెక్ట్ కూడా. లేదా ఓ పశువు గిశువు ఏదో ఒకటి దీన్ని కూడా మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ మీథేన్ రూపంలోనే మళ్ళీ ఈ సైకిల్లో కలుస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా. బట్ లాంగ్ టర్మ్ కూడా మనకు ఈ కార్బన్ సైకిల్స్ ఉంటాయి రకరకాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఓషన్స్లలో మనకు షెల్స్ ఉంటాయి కదా, మెరైన్ షెల్స్, దాని రూపంలో స్టోర్ చేసుకుంటే కూడా లాంగ్ టర్మ్ ఉంటుంది మనకు. సో ఇలాంటి సైకిల్స్ ఉంటాయి. ఇది గ్రీన్ హౌస్ గ్యాసెస్లో మనం ఓన్లీ కార్బన్ డైఆక్సైడ్, డీకార్బనైజేషను, కార్బన్ అని ఒకటే పదం వాడతాము. కార్బన్ డైఆక్సైడ్ ఇది మేజర్ వన్ ఆఫ్ ది కాంట్రిబ్యూటింగ్ గ్యాస్. బట్ పొటెంట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ చాలా ఉంటాయి, 100-200 దాకా ఈజీగా ఉంటాయి డిఫరెంట్ కాంబినేషన్స్లల్లో. అందులో మనకు ఇది నైట్రస్ ఆక్సైడ్ కూడా ఒకటి. మీరు యూరియా చల్లుతారు కదా, యూరియా అంతా చెట్టుకు పోతుందా ఏంది? అది సగం గాలిలోకే పోతుంది, ఆటోమేటిక్ అది గ్రీన్ హౌస్ అయినట్టే కదా. అట్లనే ఇది మీథేన్ కాన్సన్ట్రేషన్స్ అనండి. పశువుల కూటంలో వాసన వస్తుందా, గోబర్ గ్యాస్ వాసన, ఇదంతా మీథేనే. మీకు ఎప్పుడు మేము వాసన చూడలే అన్నికే లేదు, సరేనా? అట్లనే మనకు సల్ఫర్ ఆక్సైడ్స్ కూడా, ఇవి కూడా కాంట్రిబ్యూట్ చేస్తాయి. సమ్ ఆఫ్ ద మేజర్ అండ్ హైలీ పొటెంట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కూడా ఇవి. అఫ్కోర్స్ మనకు ఆల్రెడీ గ్లోబల్ ట్రెండ్ వస్తున్నది. ఈ మధ్యన మీకు వర్షాలు ఎక్కువ పడ్డట్టు అవుతుంది. ఈసారి అంటే ఎల్నినో వచ్చింది, కానీ 2016 నుంచి మనకు వర్షాలు ఎక్కువనే కనబడ్డాయి. మీకు తెలుసు, చెరువులు వాగులు అన్నీ నిండుతూనే ఉన్నాయి. సో ఈ ప్రెసిపిటేషన్ ట్రెండ్స్ కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. కానీ జనాభా ఎక్కువైనందుకు ఎన్ని నీళ్ళు పడ్డా సరిపోతుంది, అది వేరే విషయం, సరేనా? బట్ అగైన్ ఇక్కడ క్లైమేట్ చేంజ్లో మనకు అన్ని ఇంటర్ రిలేటెడ్ ఉన్నాయి. లైక్ ఇక్కడ ఫుడ్ సప్లై అండ్ డిమాండ్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇష్యూ గ్లోబల్గా. ల్యాండ్ డిగ్రేడేషన్ ఇది ఆల్రెడీ అవుతున్నది మనకు. అండ్ అన్సస్టైనబుల్ ఫారెస్ట్రీ కానీ, బయోడైవర్సిటీ లాస్ కానీ, మళ్ళీ ఒకదానికొకటి రిలేషన్ అయి ఉంది. ఇక్కడ ఫారెస్ట్రీ మంచి లేనందుకు బయోడైవర్సిటీ లాస్ అవుతుంది. మళ్ళీ ఈ బయోడైవర్సిటీ లాస్ అయితే ఇప్పుడు ట్రైబల్ ఏరియాస్లో ఉంటారు కదా, వాళ్ళు మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అని అది ఇది తెచ్చుకొని తింటారు ఫర్ ఎగ్జాంపుల్. అంటే అలా ఫుడ్ సెక్యూరిటీ ఇంపాక్ట్ అయినట్టే కదా. అట్లా అన్ని సైకిల్స్ రిలేటెడ్ ఉన్నాయి మొత్తం ఓవరాల్గా. సో అట్లనే ఇది విజువల్గా కూడా మనం చూస్తే అగ్రికల్చర్, క్రాప్ ఈల్డ్స్, ఇరిగేషన్ డిమాండ్స్ పెరుగుతున్నాయి, లేదా ఫారెస్ట్ యొక్క కంపోజిషన్, హెల్త్, ప్రొడక్టివిటీ ఇవన్నీ ఇంపాక్ట్ అయినాయి. తర్వాత వాటర్ సప్లై అండ్ వాటర్ క్వాలిటీ ఇవి కూడా మనకు మేజర్ ఇష్యూస్. బయోడైవర్సిటీ మోడిఫికేషన్స్ ఆఫ్ ఎకోసిస్టమ్స్, ఇవి కూడా స్పీసీస్ అంటే కొన్ని కొత్త జాగాలకు స్పీసీస్ పోతున్నాయి, లేదంటే స్పీసీస్ ఎక్స్టింక్ట్ అవుతున్నాయి. సో షిఫ్ట్ అంటాం మనం, ఇవి కూడా అవుతున్నాయి. దెన్ ఇన్ఫెక్షస్ డిజీజు, ఇప్పుడు పైన ఫారెస్ట్లో ఒక రకమైన బీటిల్ వస్తున్నది హై ఆల్టిట్యూడ్స్కి పోయినప్పుడు. సో అట్లా కొత్త కొత్త డిజీజ్ కూడా కొత్త కొత్త ప్రాంతాలలో వస్తున్నాయి. ఇది అని కూడా మనకు కనబడుతున్నది. అఫ్కోర్స్ ఈ స్టబుల్ బర్నింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇష్యూ దట్ ఈస్ హ్యాపెనింగ్ నో కరెంట్లీ. వి ఆర్ వైడ్లీ డిస్కస్డ్. నేను ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ ప్రెజెంటేషన్ ఐ విల్ పుట్ దట్ కేస్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది. దెన్ వల్నరబిలిటీ గుర్తుపెట్టుకోండి, వల్నరబిలిటీ, అడాప్టేషన్, మిటిగేషన్. వల్నరబిలిటీ అంటే ఏంది చెప్పండి? ఎక్స్పోజర్, సెన్సిటివిటీ అండ్ అడాప్టివ్ కెపాసిటీ. అర్థమైందా? మూడు ఉంటాయి. ఎక్స్పోజర్ అని అంటే ఇప్పుడు కరెక్ట్ ఏసీ కింద కూర్చున్న వాళ్ళు ఎవరు? లేదంటే ఏసీకేం జీవితాలకు వచ్చి ఉంటారు. అంటే మీరు ఆనే కూర్చుంటే డెఫినెట్గా మీ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సముద్రం పక్కన ఉంటే
మీకు ఏ తుఫాను వస్తుంది, సైక్లోన్లు వస్తాయి, అవి వచ్చి మళ్ళీ కొట్టుకోయే ఛాన్స్ ఉంటుంది. లేదా నది పక్కన ఉంటే ఎక్స్పోజర్ ఉన్నట్టు లాజికల్గా. సో ఇది ఎక్స్పోజర్ అన్నట్టు బేసికల్గా. అట్లనే సెన్సిటివిటీ అంటే ఇప్పుడు ఇంతమంది అలా కూసురు, రేపు ఎంతమందికి సర్ది అవుతుంది చెప్పుండి ఏసీలో కూర్చున్నందుకు. ఇదే సెన్సిటివిటీ. అందరికీ సర్ది కాదు, అర్థమైందా? కొంతమందికి తీర్థం తీసుకుంటే కూడా సర్ది అవుతుందంట, అంటే ఆ నీళ్ళు ఏందో అని డౌట్ వచ్చి. అందుకే ఇంత తులసి ఆకులు అవి కర్పూరం వేస్తుంటారు జనరల్గా సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకు. బట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కోస్టల్ కమ్యూనిటీస్, సీ లెవెల్ రైజ్ హోమ్స్ ఉన్న వాళ్ళు అవుతారు. అగ్రికల్చర్ ఏరియాస్ ఇవి ఓపెన్గా ఉంటాయి కాబట్టి టెంపరేచర్స్, ప్రెసిపిటేషన్ ప్యాటర్న్స్కి ఇవి డైరెక్ట్ ఎక్స్పోజ్ అవుతాయి. తర్వాత ఇక్కడ సెన్సిటివిటీలో లైక్ బయోడైవర్సిటీ మనకు తక్కువ ఉంటే కూడా మనకు ఈ టెంపరేచర్ చేంజెస్ ఇవన్నీ అయినప్పుడు ఆ ఫారెస్ట్ కానీ ఎకోసిస్టము సర్వైవ్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది లాజికల్గా. ఎక్కువ బయోడైవర్సిటీ ఉంటే అట్లీస్ట్ కొన్ని స్పీసీస్ అన్నీ ఉంటాయి కదా. అందుకే మనం అక్కడ మిక్స్డ్ కల్టివేషన్ ఇవి చేసేవాళ్ళం, క్రాప్స్ కూడా రకరకాలు చేసేవాళ్ళం. సో పాపులేషన్ విత్ పూర్ యాక్సెస్ టు హెల్త్ కేర్ మే బీ మోర్ సెన్సిటివ్ టు క్లైమేట్ ఇండ్యూస్ డిజీజ్. ఇది కూడా ఇంపార్టెంట్. అందరికీ అంటే దాన్ని తట్టుకునేది ఉండడానికి కూడా అవకాశాలు లేవు. చాలామంది చూస్తారు రోడ్ల పని చలికాలం బట్టలు లేకుండా ఉంటారంటే కప్పుకొని కూడా ఉండదు. అట్లా ఎండల కాలం కూడా సన్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది తెలియదు చచ్చిపోయేటోళ్ళది. అట్లనే అడాప్టివ్ కెపాసిటీ అనేది ఇది ఇన్నేట్ కెపాసిటీ అన్నట్టు. అంటే మనకు లోపట కెపాసిటీస్ ఉండడం, అలాంటి పరిస్థితిని కూడా అధిగమించడానికి ఏదో ఒకటి ఉండాలి. అయితే కమ్యూనిటీస్ విత్ స్ట్రాంగ్ సోషల్ నెట్వర్క్స్ అండ్ యాక్సెస్ టు రిసోర్సెస్ హ్యావ్ హయ్యర్ అడాప్టివ్ కెపాసిటీ. ఈ సోషల్ నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్. ఆ నలుగురు అంటాం కదా, నిజంగా మనకు కష్టకాలం వస్తే ఆ నలుగురే ఇంపార్టెంట్. యుద్ధాలు ఇట్లా ఏమైనా అయినా కూడా మనకు ఆ కమ్యూనిటీ అవసరం, గుర్తుపెట్టుకోండి. చాలా మటుకు పైసలైన కొద్దీ రిలేషన్స్ దూరం అవుతాయి. పూర్ కమ్యూనిటీస్లో సోషల్ క్యాపిటల్ పెద్దగా ఉంటుంది. ఊర్లలో మీరు చూడండి, ఈవెన్ ఒక స్లమ్ ఏరియాలో చూడండి, బల్గం అంటాం కదా, బల్గం ఏడు ఉంటుంది, పూర్ ఫ్యామిలీస్ ఉంటుంది, రిచ్లో ఉంటుందా? రిచ్లో తగ్గుతుంటుంది. అంటే అడాప్టివ్ కెపాసిటీ వాళ్ళకి ఎక్కువ ఉంటుందని చెప్పనీకే. అందుకే మహిళా సంఘాలు, ఈ ఫార్మర్స్ క్లబ్స్, రకరకాలు ఇవన్నీ గవర్నమెంట్ చేస్తుంటుంది రెగ్యులర్గా. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మెజర్స్ అన్నట్టు. గవర్నమెంట్స్ విత్ ప్రోయాక్టివ్ క్లైమేట్ పాలసీ అండ్ డిజాస్టర్ ప్రిపేర్నెస్ ప్లాన్స్ ఎన్హాన్స్ అడాప్టివ్ కెపాసిటీ. ఇది కూడా గవర్నమెంట్ తరఫు నుంచి చేసే కొన్ని యాక్టివిటీస్. అయితే ఈ మూడు అడాప్టేషన్ అని అన్నా కదా, ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్టు. సో ఇది ఎస్పెషల్లీ ఇమీడియట్ లైఫ్ లైన్స్ అనుకోండి. ఇది సింపుల్గా ఏంటంటే మనకు ఆల్రెడీ ఆ పరిస్థితిని ఇమీడియట్గా, ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అనేది ఒక్క రోజులో సాల్వ్ అవుతుందా? ఎన్నో ఏళ్ళ నుంచి క్యూములేటివ్గా అయ్యింది. ఫాజిల్ ఫ్యూల్స్ కాలబెట్టి రేపు తెల్లారే సడన్గా ఒక పాలసీ లెక్క సాల్వ్ అవుతుందా? కాదు. అంటే దీని ప్రాబ్లం ఏంటంటే ఆ పరిస్థితి అట్లనే ఉంది, నువ్వు అడాప్ట్ కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా చెత్త ఉన్నది, నువ్వు అడాప్షన్ అంటే ఏం చేస్తావు? ముక్కు మూసుకొని పోతావు, అంతే కదా. చెత్త అయితే తీసేయలే కదా ఒక సెకండ్లో. రోజు ఆనే ఉందనుకో, రోజు అలవాటు అయిపోతుంది. అర్థమైందా? సో అట్లా అన్నట్టు. సో ఇది మనకు ఇది ఇమీడియట్ లైఫ్ లెన్స్ కాదు, కోపింగ్ మెకానిజం లెక్క అనుకోండి అడాప్టేషన్ ఇమీడియట్గా. అంటే తర్వాత అది అడాప్టేషన్ అవుతుంది లాజికల్గా. తర్వాత డెవలపింగ్ కంట్రీస్లో ఇది చాలా అవసరం. ఎందుకంటే మిటిగేషన్ అనేది మనం ఒక్క దేశము తగ్గిస్తే గ్రీన్ హౌస్ గ్యాసెస్, ఈ క్లైమేట్ చేంజ్ సాల్వ్ అయ్యేది కాదు. అన్ని దేశాలు చేసిన పాపం కలిపి మనం ఆ సూప్లు ఉన్నాం. సో మనం ఒక్కరు చేసే పరిస్థితి లేదు కాబట్టి సాల్వ్ అవుతుంది అయింది ఈరోజు. సో అట్లా అన్నట్టు. సో కాబట్టి ఎస్పెషల్లీ డెవలపింగ్ కంట్రీస్లో మనకి తప్పని పరిస్థితులు ఏం చేయాలనేదే ఆల్టర్నేటివ్. సో అట్లనే బిల్డింగ్ రెసిలియన్స్ టు ఎగ్జిస్టింగ్ క్లైమేట్ ఛాలెంజెస్ టేక్స్ ప్రిసిడెన్స్. ఇది కూడా ఇంపార్టెంట్. రెసిలియన్స్ అనేది కూడా మనం బిల్డప్ చేయాలి. తర్వాత ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫ్లడ్ వచ్చే దగ్గర ఫ్లడ్ వాల్ ఒకటి క్రియేట్ చేయడం, ఆనకట్టలు, కరకట్టలు అంటాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు కోస్టల్ ఏరియాలో చూస్తే అలాంటివి. అగ్రికల్చర్ ఏమో షిఫ్టింగ్ క్రాప్స్, ప్లాంటింగ్ టైం కూడా చేంజ్ అవుతుంది. మీరు చూడవచ్చు, ఇప్పుడు క్రాప్స్ వేయాల్సిన టైంకి వేస్తలేరు, ఇంకో టైంలో వేస్తున్నాం మనం. అట్లనే డ్రాట్ రెసిస్టెంట్ క్రాప్స్, ఇవన్నీ వెరైటీస్ వస్తున్నాయి మనకు. అట్లనే వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఇది కూడా చాలా అవుతుంది. కన్జర్వేషన్, రీసైక్లింగ్ ప్రోగ్రామ్స్. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అయినాయి. అట్లనే ఎకోసిస్టమ్ బేస్డ్ అడాప్టేషన్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది రెస్టోరింగ్ ఆర్ కన్జర్వింగ్ వెట్లాండ్, మ్యాంగ్రోవ్స్, ఇవన్నీ మాకు డాక్టర్ తులసిరావు గారు వారు చేసి రిగ్రీ అనే ప్రాజెక్టు కురింగ నేషనల్ పార్క్లో.
సో అలాంటివి చాలా ఇంపార్టెంట్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్ ఫ్రమ్ దిస్ సీ లెవెల్ రైజ్ కానీ స్టోమ్ సర్జెస్ కానీ ఇవన్నీ కూడా. అట్లనే హీట్ యాక్షన్ ప్లాన్స్ ఇది చాలా ఇంపార్టెంట్. నేను అన్నా కదా సన్ స్ట్రోక్ అనే తెలియని ఇది డిజాస్టర్ హ్యాపెనింగ్. ముసలోళ్ళంతా పోయేది ఈ మామూలుగా ఆకులు పచ్చి ఆకు కూడా రాలిపోయిందనే పదం వాడతారు. పండు ముసలోళ్ళు కూడా టప్పు రాలిపోతుంటారు. డప్పు శబ్దం వినబడుతూనే ఉంటుంది ఎండాకాలం. ఈ సన్ స్ట్రోక్ సంగతి మనకు తెలియదు, అది పాలసీలో కూడా ఇంటిగ్రేట్ కాదు చాలా మటుకు. సో డిజైనింగ్ సిటీస్ విత్ గ్రీన్ స్పేసెస్ ఇదంతా కూడా ఇంపార్టెంట్. రిఫ్లెక్టివ్ రూఫింగు, ఇంప్రూవ్డ్ వెంటిలేషన్, ఆల్ దీస్ థింగ్స్ విల్ యాడ్. అట్లా ఎనర్జీ సెక్టర్ అడాప్టేషన్ ఇది కూడా నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఫ్యూయల్స్కి వెళ్తే కూడా మంచిది. రెన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీస్, ఇన్సూరెన్స్, ఇండెక్స్ బేస్డ్ ఇన్సూరెన్స్ అని అంటాము. ఎంత వర్షం పడ్డది, ఎంత ఎండ కొట్టింది అనే దాంతో కూడా క్రాప్కి డైరెక్ట్ ఇన్సూరెన్స్ ఇవ్వచ్చు మనం. ఇలాంటి సిస్టమ్స్ డెవలప్ అవుతున్నాయి. సో అట్లా కమ్యూనిటీ బేస్డ్ అడాప్టేషన్ ఇది కూడా, అంటే ప్రిపేర్డ్నెస్ ఉండాలి. సివిల్ డిఫెన్స్ మెకానిజం అనేది చాలా ఇంపార్టెంట్. మనకు విపత్తులు వచ్చినాక ఎత్తుకుతుంటాం ఎవరు వస్తారు సహాయం చేస్తారని. అట్లా కాదు, చెన్నై ఫ్లడ్స్ మీరు చూసిర్రా, అట్లాంటి వస్తే నిజంగా ఈత వచ్చిన వాళ్ళు ఉండరు హైదరాబాద్లలో, మునిగేటోళ్ళే ఉంటారు. ఇవాళ రేపు పెద్దోరితో వస్తే ఒకరిద్దరు మునుగుతారు కూడా హైదరాబాద్లో, చూసి ఉంటారు మీరు. సో ఇవి అన్నీ కూడా మరి కమ్యూనిటీకి నేర్పాలి కదా. ఇవాళ రేపు సర్వైవల్ స్కిల్స్ అన్ని చోట్ల నేర్పాలి. కమ్యూనిటీకి సపోర్ట్ చేసేది ఇమీడియట్ లోకల్ పీపులే కాబట్టి వాళ్ళకి స్కిల్స్ ఇవ్వాలి. లైఫ్ సేవింగ్ స్కిల్స్ అంటాం, ఇవన్నీ కూడా ఇవ్వచ్చు. టెక్నాలజికల్ ఇన్నోవేషన్ ఇవి ఆల్రెడీ అవుతున్నాయి. డీసాలినేషన్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా పెడుతున్నారు నీళ్ళు లేని జాగాలల్లో, అంటే సముద్రం. ఇప్పుడు చెన్నైకి వాటర్ సప్లై అట్లనే అవుతున్నది. అట్లనే ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్, దిస్ ద బిగ్గెస్ట్ థింగ్ ఐ థింక్. మన CGR సెల్స్ నుంచి మేము చేసేదే ఈ వర్క్. ఈ కెపాసిటీ బిల్డింగ్ ఆల్రెడీ స్కూల్ లెవెల్, యూత్ లెవెల్, కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్ అన్ని స్టేక్ హోల్డర్స్ని ఇన్వాల్వ్ చేసి దట్ వీఆర్ కంటిన్యూస్లీ డూయింగ్ దిస్ థింగ్. అట్లనే మైగ్రేషన్ అండ్ రీలొకేషన్ ఇది కూడా తప్పదు కొన్ని ప్రాంతాలల్లో. సో ఇప్పుడు ఆల్రెడీ మీరు మునిగిపోతారు, కంటిన్యూస్ ఫ్లడ్స్ వస్తున్నాయంటే రీలొకేట్ చేయాలి కదా వ్యక్తులను అడిగించి. సో ఇవన్నీ కూడా అవసరం. సో యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ప్రొఫెసర్ పురుషోత్తమ రెడ్డి సారు పొద్దున్న దీని గురించి ఒక మాట చెప్పారు. ఆల్రెడీ డాక్టర్ దొంతి నరసింహారెడ్డి గారు కూడా కవర్ చేసారు. సో ఈ ప్యారిస్ అగ్రిమెంట్ చాలా ఇంపార్టెంట్. అది అప్పటి నుంచి నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అని చెప్పి ఎమిషన్స్ ఎవరెంత చేస్తారు అనే దాన్ని తగ్గించాలని ఒక మాట అనుకురు. కానీ ఇప్పుడు ఆల్రెడీ మానిటరింగ్కి మొదలైంది. అండ్ ఈ ఇయర్ స్టాక్ టేకింగ్ అవుతుంది. స్టాక్ టేకింగ్ అంటే నిజంగా ఎంత తగ్గించినాము, ఎంత తగ్గించాలి అనేది ఈ ఇయర్ మొదలయ్యింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇన్ని రోజులు మీద వదిలేసారు. చదువుతున్నావు అంటే చదువుతున్నాను పిల్లలు అంటారు చూడు, ఆ టైప్ అయ్యింది. కానీ నిజంగా మానిటర్ చేసింది లేదు ఎంత తగ్గించారు అనేది. సో అందరు అన్నారు పాలసీలలో రాసుకున్నారు. సో అట్లనే ఇది రోల్ ఆఫ్ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ ఇవన్నీ ఎంతో సైన్స్ చెప్తుంది కానీ మనుషులు అర్థం చేసుకోవట్లేరు. ఎందుకంటే ఎస్పెషల్లీ ఐ థింక్ మన పొలిటీషియన్స్ కానీ, బ్యూరోక్రాట్స్ కానీ, గవర్నమెంట్స్, సిస్టమ్స్, సివిల్ సొసైటీ, NGOs ప్రతి ఒక్కరు కూడా దెర్ ఈజ్ ఎనఫ్ సైన్స్ టు టెల్ దట్ వీ హ్యావ్ ఎనఫ్ క్లైమేట్ చేంజ్ అండ్ దెర్ ఈజ్ ఎమర్జెన్సీ. కోడ్ రెడ్ అనే పదాలు వాడిరు, బట్ స్టిల్ వీఆర్ నాట్ యాక్టింగ్. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. IPCCకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చేసింది. ఇంకేం కావాలి దానికి రిపోర్ట్లు రాయంగా. పచౌరి గారు ఉన్నప్పుడు ఇచ్చేసారు, పని అయిపోయింది. సో ఇక లైఫ్ స్టైల్ చేంజెస్ ఫర్ క్లైమేట్ రెసిలియన్స్ అని ఉంది కదా. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది లైఫ్ అనేది మన ఇండియన్ గవర్నమెంట్ కూడా అన్నది ఇది మినిమలిస్ట్ అనేది లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ కానీ, ఎకోసిస్టమ్ బేస్డ్ అడాప్టేషన్ కానీ ఇవన్నీ మనం ఇంటర్నలైజ్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. రీయూజ్, రీసైకిల్ ఈ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా. రెఫ్యూజ్, రెడ్యూస్ ఇవన్నీ కూడా ఉంటాయి. రిపేర్, మీ ఫోన్ ఖరాబ్ అయితే రిపేర్ చేయించుకోండి ఆ టైప్ అన్నట్టు. అన్నీ పడేసిడే ఉన్నది ఇవాళ రేపు. పెన్ను కూడా వాడేస్తారా లేదా? రిఫిల్ వాడిరు ఎవరన్నా? ఎవరు ఉండరు. నాకు థ్యాంక్ యూ, ఒక్కరే ఉన్నారు, ఇద్దరు. గ్రేట్. ఇద్దరికి అవార్డు ఇవ్వాలి నిజంగా. సపోర్ట్లు కొట్టుండి, తప్పేం లేదు. అవును మరి ఆన్నే మొదలవుతుంది. పెన్లు వాడేసి లాజిక్ ఏంది? తుపాకులు వాడేస్తారు మన లోకేనా? మరి బుల్లెట్లు అయిపోయినాయని లావ్ అంటారు అప్పుడు. తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ లోకల్ అండ్ కమ్యూనిటీ లెవెల్ ఎఫర్ట్స్ కూడా ఇంపార్టెంట్ మనకి. ఇది రిఫారెస్టేషన్, అఫారెస్టేషన్, వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ ఇవన్నీ కమ్యూనిటీ లెవెల్ అవసరము. దెన్ బిజినెస్ అండ్ ఇండస్ట్రీ అడాప్టేషన్ కూడా అవసరం. సస్టైనబుల్ సప్లై చైన్ మేనేజ్మెంట్, గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ఇవ్వాలి. అట్లనే CSR కింద కూడా వాళ్ళు ఎంతో చేయొచ్చు ఇండస్ట్రీస్. దెన్ గవర్నమెంట్ పాలసీస్ ఇవన్నీ కూడా లోకల్ లెవెల్ కానీ నేషనల్ లెవెల్ ఆల్ యాక్షన్ ప్లాన్ షుడ్ బి దేర్ ఇన్ ప్లేస్.
సో క్లైమేట్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి. ఇవాళ రేపు మనుషులు ఓడు తక్కువ కానీ ఆస్తి నష్టం ఎక్కువ. ఒరిస్సాలో సైక్లోన్ వస్తే ఒకప్పుడు 1000 మంది చచ్చిపోతుండే, ఇప్పుడు మనుషులు చచ్చిపోతలేరు, మొత్తం ఆస్తులు ఖతమవుతున్నాయి. అమెరికాలో అదే ప్రాబ్లం, ఎందుకంటే ముందే తెలుసు కాబట్టి గడ్డ ఎక్కుతున్నాం, ఆస్తులు అయితే పోతాయి కదా అట్లా. సో అది ద హ్యూమన్ డైమెన్షన్, లైవ్లీవుడ్స్ అండ్ సస్టైనబిలిటీ, ఇది కూడా ఇంపార్టెంట్. సస్టైనబుల్ అగ్రికల్చర్, ఫిషరీస్, రిన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా కావాలి. దెన్ కమింగ్ టు మిటిగేషన్, మిటిగేషన్ రివర్స్ టు ద యాక్షన్ టేకెన్ టు రెడ్యూస్ ఆర్ ప్రివెంట్ ద ఎమిషన్స్. అదే అన్న కదా, టోటల్గా అడాప్టేషన్ అంటే ఆ పరిస్థితి నుంచి మనం అధిగమించడానికి ఏం చేస్తాము. మిటిగేషన్ అంటే ఏంటంటే ఆ ప్రాబ్లమ్నే సాల్వ్ చేయడం, ఎందుకు గ్రీన్ హౌస్ గ్యాస్ పెరిగిందని తగ్గించేద్దాం అనేది డైరెక్ట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఖర్చుతో కూడుకున్న పని అది లాజికల్గా. అంటే మనం అది చేయలేం కాబట్టి అడాప్టేషన్కి వచ్చినాం అనేది పాయింట్. అర్థమైంది కదా, సింపుల్ లాజిక్ కాడ. మిటిగేషన్ ఈజ్ క్రూషియల్ ఇన్ కర్బింగ్ గ్లోబల్ టెంపరేచర్. మీకు మధ్యరాత్రి ఫ్యాన్ వేసుకున్నాం అంటారా, 5వ నెంబరు ఫ్యాన్ నెంబర్ తగ్గిస్తారా, దుప్పటి కప్పుకుంటారా? అదే ప్రాబ్లం, దాన్నే అడాప్టేషన్ అంటారు. ఆ ఫ్యాన్ నెంబర్ తగ్గిస్తే మిటిగేషన్కి కొంచెమన్నా గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గించిన వాళ్ళు అవుతారు, ఆ పని చేయరు. అందుకే నేను నీళ్ళు ఎక్కువ తాగి వండుకుంటా, ఒక్కసారి నా టాయిలెట్కి లేచి నెంబర్ తగ్గిస్తా, అలారమ్స్ ఉంటాయి కొన్ని. సో ఇది డిఫరెన్స్ బిట్వీన్ మిటిగేషన్ అండ్ అడాప్టేషను, ఇది అర్థమై ఉంటుంది మీకు ఆల్రెడీ. మిటిగేషన్ ఫోకసెస్ ఆన్ ప్రివెంటింగ్ క్లైమేట్ చేంజ్, వైల్ అడాప్టేషన్ ఫోకస్ ఆన్ కోపింగ్ విత్ ఇట్స్ ఇంపాక్ట్స్. అర్థమైందిగా అందరికీ, 2 పదాలు 3 పదాలు మరవద్దు. వల్నరబిలిటీ అంటే ఏంది, అడాప్టేషన్ అంటే ఏంది, మిటిగేషన్. వల్నరబిలిటీ అంటే ఎక్స్పోజర్, సెన్సిటివిటీ అండ్ అడాప్టివ్ కెపాసిటీ. అంటే ఇప్పుడు కరోనాకు అందరూ పోలే కదా, కొంతమంది అట్టుకురు, కొంతమంది పోయిరు, అంటే అడాప్టివ్ కెపాసిటీ లేనట్టే వాళ్ళకు. అంటే తినే తిండిలన్న లోపం ఉంటుంది, వాళ్ళు తీసుకునే ఆల్టర్నేటివ్ మెడిసిన్ అన్న ఉంటుంది, ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది, అంటే కెపాసిటీ లేదన్నట్టు లాజికల్గా. సో ఆ 3 అడగాలి వల్నరబిలిటీలో. సో అట్లనే ఎగ్జాంపుల్స్ ఆఫ్ మిటిగేషన్ స్ట్రాటజీస్ చాలా ఉంటాయి మనకు. ఇది ఇంక్రీజింగ్ సోలార్, విండ్, హైడ్రో, ఇవన్నీ యూజ్ చేస్తే బేసికల్గా మనకు ఆ ఫాజిల్ ఫ్యూయల్స్ డిపెండెన్సీ తగ్గి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తగ్గుతాయి అనేది పాయింట్ ఇక్కడ. అర్థమైంది కదా లాజికల్గా అట్లా. తర్వాత ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్స్, రెట్రోఫిట్టింగ్ బిల్డింగ్స్, ఇన్సులేషన్, ఇవన్నీ కూడా చేసుకోవాలి మన. ఎస్పెషల్లీ ఇండోర్ మన కన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఇది హై ఎనర్జీ టైప్ అన్నట్టు. మనకు బయట మంచి ఫ్రెష్ ఎయిర్ వచ్చినా లోపలికి పెట్టాము, మొత్తం ఏసీ పెట్టుకున్నాము అంటే ఎక్కువ ఎనర్జీ యూజ్ చేస్తున్నాం లాజికల్గా. సో ఇది తగ్గించాలి మనం. మా అర్త్ సెంటర్ చూడండి, మా వాల్స్ కానీ అవి ర్యామ్డ్ అర్త్ వాల్స్ అవన్నీ ఫ్యాన్లే వేయం దాదాపుగా అట్లా అన్నట్టు. సో అట్లాంటిది మనం అడాప్ట్ చేసుకోవాలి. సో ఇది రిఫారెస్టేషన్ అండ్ అఫారెస్టేషన్, ఇది ప్లాంటింగ్ ట్రీస్, ఇవన్నీ కూడా తప్పదు, ఎందుకంటే ఎన్ని చెట్లు పెడితే అంత కార్బన్ డైఆక్సైడ్ సీక్వెస్ట్రేషన్ అవుతుంది అనేది ఒక మాట డైరెక్ట్. కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజు, ఈ జియో ఇంజనీరింగ్ కింద ఇవన్నీ వస్తాయి, ఇవి కూడా కొన్ని ఉన్నాయి, బట్ అవి కాస్ట్లీ ఉన్నాయి, అంత ఇంప్లిమెంటబుల్ కాదు అవి సిస్టమ్స్. తర్వాత కార్బన్ ట్రేడింగ్ ఇవన్నీ వచ్చినాయి కదా, కార్బన్ క్రెడిట్స్, ఇప్పుడు గ్రీన్ క్రెడిట్స్, కార్బన్ క్రెడిట్స్ ఇండియన్ గవర్నమెంటే ప్రవేశపెట్టింది ఆల్రెడీ. అవి ఇంకా 1 ఇయర్లో వస్తాయి. ప్రతి బిల్డింగ్, ప్రతి చెట్టుకు కూడా ఒక క్రెడిట్ ఉంటుంది. ఇప్పుడు పాపం పుణ్యం అని మనకు ఉంటుందా లేదా, ఒక హిసాబ్ కితాబ్. అట్లా మనం చేసే ప్రతి యాక్టివ్కి కూడా గవర్నమెంట్ అసెస్మెంట్ చేస్తుంది. అన్నిటికీ ఏదైనా చెయ్యి, నువ్వు సైకిల్ మీద పోతే నువ్వు మంచివాడు అంటుంది, కారు మీద తిరిగితే నువ్వు కార్బన్ క్రెడిట్ ఎక్కువ తీసుకున్నావు అంటే అట్లా. సో ఇది తర్వాత మిటిగేషన్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్, ఈవీస్ ఇవన్నీ వస్తున్నాయి, బట్ సస్టైనబిలిటీ ఈజ్ ఎ వెరీ బిగ్ క్వశ్చన్. బట్ అల్టిమేట్గా వాకింగ్ ఈజ్ ద బెస్ట్ థింగ్ అనేది పాయింట్ ఈడ. దెన్ మిటిగేషన్ ఇన్ అగ్రికల్చర్, ఇవైతే మీకు తెలుసు, క్రాప్ రొటేషను, రెడ్యూస్ టిల్లేజు, మినిమైజ్ ఎమిషన్స్. అగ్రికల్చర్ ఈజ్ ఆల్సో మేజర్ కాంట్రిబ్యూటర్. మీరు అనుకునేరు పచ్చగా ఉన్నంత మాత్రాన గ్రీన్ హౌస్ గ్యాస్ తక్కువ చేస్తుందని, మనకు వచ్చే మీథేన్ అంతా అన్నే ఎక్కువ మటుకు. మన పశువులు మస్తు గడ్డి తింటే కదా ఏం చేస్తాయి, అది మొత్తం డైజెషన్ అయ్యి మొత్తం పెండ గిండ వాసన చూసిరు కదా, అదంతా మీథేనే, మళ్ళీ గ్లోబల్ వార్మింగ్ అవుతుంది. కానీ తప్పదు కదా, మనకు పశువులు కావాలి, ఆహారం కావాలి, అందుకే దాన్ని ఎక్కువ మాట్లాడం మనం. అగ్రికల్చర్ గురించి ఎక్కువ మాట్లాడడం, వేరే వాటి గురించి ఎక్కువ మాట్లాడతాం, ఎందుకంటే ఫుడ్ ఈజ్ బేసిక్ ఫండమెంటల్ కాబట్టి. దెన్ మిటిగేషన్స్ రోల్ ఇన్ క్లైమేట్ రెసిలియన్స్, ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ రెసిలియంట్ కమ్యూనిటీస్, ఇంటిగ్రేటింగ్ మిటిగేషన్, ఇవన్నీ కూడా మనం చేయొచ్చు. దెన్ ఇది క్రిటికల్ రోల్ ఇది ప్లే చేస్తే చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఇక్కడనే మనం ఫెయిల్ అయినాము, అడాప్టేషన్ మీదనే ఎక్కువ పడ్డాం. సో స్టబుల్ బర్నింగ్ అనేది మీకు తెలుసు, ఢిల్లీలో ఒక మేజర్ ఇష్యూ. అదర్వైజ్ ఫార్మర్స్ కూడా ఇప్పుడు కూడా పత్తి కట్ట వచ్చింది, ఏం లేదు, అగ్గిపేట ₹1 లోపల ఉంటుంది, కాలబెడితేనే ఉన్నారు అందరు కూడా రైతులు. ఢిల్లీలో ఏంటంటే ఎక్కువ పొగ అయినందుకు ఎక్కువ లొల్లి ఉన్నది.
ఆల్రెడీ వాళ్ళ పొగనే ఎక్కువ ఉంది, అది మళ్ళీ పక్కకేంచి ఇంకా పొగ వచ్చింది కదా, ఈ పొగ ఆ పొగ కలిసి వాళ్ళు కష్టంగా ఉన్న జీవించడం అని లొల్లు ఎక్కువ చేస్తారు. అదర్వైజ్ అన్ని చోట్ల కాలబెట్టుడు అనేది సర్వసాధారణం అయిపోయింది. ఎందుకంటే పశువులు లేవు, పతికట్టని ఏం చేసుకుంటారో చెప్పండి. అది కంపోస్ట్ చేయాలంటే కూడా మస్తు టైం పడుతుంది, దాన్ని చిప్పింగ్ చేయాలంటే మళ్ళీ ఎనర్జీ కావాలి. ఈ రోటోవేటర్ అని వచ్చినాయి కొత్త కొత్త టెక్నాలజీస్, ఎన్జైమ్స్ అంటారు, అదే చేయాలంటే కూడా అయితే లేదు వాళ్ళకు. అందుకే అగ్గిపోయేట పట్టుకొని తిరుగుతురు. సో అంటే జనరల్గా అది ట్రెండ్. మనం వద్దన్నా కానీ అది అయితేనే ఉన్నది, గవర్నమెంట్ ఏం చేయలేకపోతున్నది అనేది పాయింట్ ఈడ. సో ఇదే కాకుండా ఓన్లీ అది 30% వస్తుంది, అది కొన్ని నెలలే, అక్టోబర్ నవంబర్లే, తర్వాత లేదు. ఈవెన్ పటాకులది కూడా 3 రోజులే, అయినా దాని మీద లొల్లు ఎక్కువ ఉంటుంది ఉన్నమాట. ఆ 3 రోజులే కాలబెట్టిన 3 రోజులే ఫుల్ ఉంటుంది పొల్యూషను. అట్లా అది సీజనల్గా మనం ఏం చేద్దాం, దీపావళి ఈ టైంకి వచ్చింది, అదే ఎండాకాలం వస్తే అంత లొల్లు ఉండకుంటే కదా. మొన్న క్రికెట్ మ్యాచ్ ఓడిపోయి నయమైంది అంటున్నా, పటాకుల గోలనన్నా తగ్గింది, అప్పుడు ఎవరు మాట్లాడరు. సో అట్లనే ఛాలెంజెస్ అండ్ కరెంట్ ఎఫర్ట్స్, ల్యాక్ ఆఫ్ అఫోర్డబుల్ ఆల్టర్నేటివ్స్, ఇవన్నీ కూడా అవసరం మనకు హార్వెస్ట్ ఇవన్నీ చేయడానికి. సో ఇందులో నేను కొన్ని పెట్టినా, ఇట్లా పాయింట్స్ యూ కెన్ గో త్రూ. బట్ బయోచార్ అనేది ఒకటి స్టబుల్ బర్నింగ్లో ఒక ఇష్యూ. దీన్ని మనం బొగ్గుగా కన్వర్ట్ చేసి బయోమాస్ని దాన్ని మనం అప్లై చేస్తే డెఫినెట్గా ప్రొడక్షన్ డబల్ అవుతుంది. ఇది నేను గ్యారంటీ ఇస్తున్నా. 2005 నుంచి నేను చేస్తాను. నేనే ఓ రకంగా పయనీర్ అయినా ఈ ఆస్పెక్ట్లో బయోచార్ అనే దాంట్లో. ఇప్పుడు పాలసీస్ ఎక్కువ అడాప్ట్ చేసుకోరు, అండ్ చాలామంది ఇంటర్నేషనల్ లెవెల్ ఈవెన్ లోకల్ లెవెల్ అందరు కూడా అడాప్ట్ చేసుకుంటారు. వెరీ సూన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీని మీద ఏ మేజర్ అనౌన్స్మెంట్ దే ఆర్ గోయింగ్ టు మేక్ వెరీ సూన్, ఐఎమ్ టెల్లింగ్. సో అయితే ఈ పైరాలసిస్ అంటే ఏం లేదంటే తక్కువ ఆక్సిజన్ కండిషన్లో బొగ్గు అంటే నల్లగా ఉంటుంది, బూడిదే తెల్లగా ఉంటుంది, అర్థమైంది కదా అది. సో ఇది చెట్లకి వేసినప్పుడు ఇది చూడండి ఇంతే వచ్చింది కంట్రోల్లో. మీరు 4 kgs వేస్తే ఇంత వచ్చింది, 8 kgs ఇంత వచ్చింది, 12 kgs యాక్చువల్గా. సో ఎక్కువ వేస్తే కూడా ఒక్కోసారి ఉల్టా అవుతుందని చెప్పనీకే. నిజంగా బొగ్గున్న దగ్గరే చెట్లు మొలవాయి కదా, మీకు ఐడియా ఉంటుంది. సో అట్లా కూడా ఉంటుంది. అంటే ఎంత వేయాలి ఒక ప్లేస్లో అంటే ఇలాంటి చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి ఏ కూరగాయలు పెట్టినా మనకు తెలుస్తాయి. 1.5 feet ఉంది మన కంట్రోల్లో, 6 feet అయ్యింది బయోచార్ వేసిన దగ్గర హయ్యెస్ట్. రికార్డ్ గ్రోత్ కూడా అవుతుంది, అంటే 4 ఇంతలు పెరిగిందా లేదా. సో ఇది స్టబుల్ బర్నింగ్లో వన్ ఆఫ్ ది ఇష్యూస్, ఇది వన్ ఆఫ్ ది సొల్యూషన్స్. ఇది మాకు డాక్టర్ తల్లడ భాస్కర్ గారు కూడా ఆయన పెట్రోలియం దాంట్లో పనిచేస్తున్నారు దేహరాదూన్లో. అక్కడ కూడా వాళ్ళు రీసెర్చ్ చేస్తారు, చాలామంది చేస్తారు ఇది గ్లోబల్గా అన్ని చోట్ల ఈ ఆస్పెక్ట్స్లో. ఇది చూడండి రూట్స్, ఇవన్నీ కూడా అరౌండ్ 2009 ఆ టైంలో తీసిన పిక్చర్స్. ఎంత మంచిగా వచ్చింది అంటే రూట్ బాగుంటేనే కదా చెట్టు బాగుంటుంది. సో దీన్ని నేను బొగ్గును ఉపయోగించి ఇటుకలు తయారు చేసి ఇల్లు కట్టుకున్నా. అంటే మనకు ఇక్కడ మనోళ్ళు ఇంజనీర్స్ కాబట్టి ఒక మాట చెప్పాలని చెప్తున్నా. సో అంటే మనం కన్స్ట్రక్షన్లో కూడా పెడితే ఏమవుతుంది, బ్రీతింగ్ బ్రిక్స్ అవుతుంది. ఇప్పుడు ఈ వాల్స్ బ్రీతింగ్ చేస్తాయా, ఉన్న ఎమిషన్స్ చేస్తాయి. ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ ఇస్ ద బిగ్గెస్ట్. కెమికల్స్ అన్నీ మనకు వచ్చి మన హెల్త్ ఖరాబ్ అవుతుంది. ఇవేమో అదే గుంజేసుకుంటాయి, గుర్తుపెట్టుకోండి. మీథేను, కార్బన్ డైఆక్సైడ్ ఏదన్నా గుంజుకుంటుంది, ఆ బొగ్గుక శక్తి ఉంటుంది. అండ్ ఇన్సులేషన్ ఉంటుంది, అర్థమైంది కదా, వేడి ఎక్కువ రాకుండా చేస్తుంది. లైట్ వెయిట్ ఉంటుంది, అంటే కన్స్ట్రక్షన్లో హై రైజ్ అపార్ట్మెంట్లు బిల్డింగ్లు పోయినకు దెన్ ఎమిట్ ఫార్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్. మీ హెల్త్కి కూడా బీపీ షుగర్ అవి తగ్గనికే కూడా రేడియేషన్ వస్తుంది. సో తర్వాత లో కాస్ట్ ఉంటుంది, తర్వాత కార్బన్ సిక్విస్ట్రేషన్ అవుతున్నది. ఒకవేళ డిమాలిషన్ చేసి వేస్ట్ చేసిన ఇది బిగ్గెస్ట్ ఛాలెంజ్. ప్రొఫెసర్ డివి రెడ్డి సార్ చెప్పారు పొద్దున, కన్స్ట్రక్షన్ వేస్ట్ ఇది అని ఇష్యూ అని చెప్పి. సో ఇది పడితే కూడా మళ్ళీ సాయిల్లో మొలుస్తాయి చెట్లు, గుర్తుపెట్టుకోండి, ఉల్టా ఇది. సో అట్లనే ఇండోర్ మాయిశ్చర్ రిడక్షన్ ఇది తగ్గిస్తుంది, అస్తమా గిస్తమా ఉన్న వాళ్ళకు టెన్షన్ తగ్గుతుంది. అట్లనే మెయింటెనెన్స్ ఫ్రీ, 1000 సంవత్సరాల బొగ్గు అట్లనే నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి మీకు 1000 ఏళ్ళు కార్బన్ సిక్విస్ట్రేషన్ అనేది నేను చెప్పలే. ఐపీసీసీ రిపోర్ట్లల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్స్ ఏందనంటే ఈ బయోచారాన్ని వాళ్ళు చెప్పిర్రు. అది కూడా చెప్తున్నాను. ఎమిషన్స్ రాంగా కూడా ప్రొడక్షన్లో టోటల్. ఇది నేను కట్టుకున్న ఇల్లు, ఇది మన జనగాం దగ్గర ఉన్నది. ఈ ఇల్లు మొత్తము ఆ ఇటుకలతో కట్టిందే, ఇంకా ఉన్నది, మోర్ దెన్ 10 ఏళ్ళు అయ్యింది, ఇంకా నడుస్తున్నది. సో COP 28 అజెండాలో ఇప్పుడు నేను అనేది ఆల్రెడీ మీకు గ్లోబల్ స్టాక్ టేకింగ్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇష్యూ అన్నాం. ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ లాస్ అండ్ డ్యామేజ్ అనేది ఉన్నది. ఇది లాస్ట్ టైం ఏదో తొందర మీద చెప్పుకున్నారు. నిజంగా కూడా మనకు మొన్న వరదలు వచ్చినాయి, తర్వాత పాకిస్తాన్ అయితే మొత్తం లోపలికి అయింది వరదలు వచ్చి. మీరు చూసిరు కదా, ఒక దేశమే ఒకరోజు రోడ్డు మీదకి వచ్చినట్టు అయింది కదా. సో ఇట్లా లాసెస్ అయినప్పుడు మరి స్మాల్ ఐలాండ్ కంట్రీస్ ఇలాంటి చాలా దేశాలు ఉన్నాయి, వాళ్ళ దేశమే కనబడకుండా పోతుంది. మరి వాళ్ళందరూ కంపన్సేట్ ఇవ్వాలి కదా, పైసలు ఉన్న వాళ్ళు వాలంటరీగా వాళ్ళు ఇవ్వాలంటే మాకు అది అర్థం కాలే, మేము ఇవ్వమన్నట్టు మాట్లాడుతారు అమెరికా వాళ్ళు. అర్థమైందా, తొండి అనుకుంటా, అంటే మామూలు చిన్నపిల్లలు అంటారు కదా,
మీరు లాస్ట్లో ఏదో చెప్పారు మాకు అర్థం కాలే అని. నిజంగా అర్థమే కాదు పైసలు ఇచ్చే కాడ. సో గ్లోబల్ స్టాక్ టెక్ వాళ్ళు అది ఎక్కువ పొల్యూషన్ చేసింది దునియాలో మరి. సో అట్లా అన్నట్టు. సో ఇది ఆల్రెడీ ఆన్ గోయింగ్ ప్రాసెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆల్రెడీ పిట్టగూడులు ఎందుకు పెట్టిందంటే కరువు వచ్చినప్పుడు నేను ఆల్రెడీ అబ్జర్వేషన్ చేస్తున్నా, సగం గూళ్ళు కట్టి వదిలేసిన పిట్టలు కనబడ్డది. ఇది కరువు వచ్చినప్పుడు తీసిన ఫోటోనే. ఆ గూళ్ళు తెగిపోయి పడిపోయినాయి. అంటే అంత బ్రిటిల్ అవుతుంది ఆ గడ్డి కూడా, ఎండలకు బ్రిటిల్ అయి పడిపోయినాయి ఇట్లా కుప్పలు కుప్పలు కింద. అంటే నేచర్కి కూడా తెలుసు, ఒక కరువు అంటే తెలుసు, క్లైమేట్ చేంజ్ అంటే తెలుసు, గుడ్డు పెట్టాలన్నా పెట్టొద్దా అని తెలుసు. మనిషికి మాత్రం ఏం తెలియదు అని చెప్పి నీకు అది పెట్టినా. థ్యాంక్ యూ.